అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ అనేది 18,000 రూపాయల పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మహిళలు 18 నుండి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఈ పథకంకి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ని క్లియర్ చేశారు. ఇక్కడ అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసుకోవచ్చా, పెన్షన్ తీసుకుంటూ ఉంటూ కూడా అప్లై చేసుకోవచ్చా, మరి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అనర్హతగానైతే ఉంది. ఇలా అనర్హతలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకైతే అందించడం జరిగింది అప్డేట్ని. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఈ వీడియోలో మీరైతే క్లారిటీగానైతే చూసుకోవచ్చు. ఇక ఎందుకంటే ఇప్పటికే మన కుటుంబ ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి భారీ బడ్జెట్ అనేది ఏదైతే కేటాయించడం జరిగింది. మరి ఆ బడ్జెట్ అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారా, మరి ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది లేకపోతే ఎలాంటి అప్డేట్స్ అనేది మీకైతే జరుగుతాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేసినటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి వీడియోలు అనేది పెడతాను కాబట్టి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. ఇక మనమైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్క మహిళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకానికి అర్హతలు చూద్దాం. ముఖ్యంగా 18 నుండి 59 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ప్రాథమిక అర్హత అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంది, ఇప్పుడు ఎవరు లేనటువంటి వారు లేరు. మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు తీసుకోవడానికి ఇక్కడ అర్హత సాధించిన వారైతే అవుతారు. ఇక ఏదైతే చేసుకొని 3వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఏదైతే దరఖాస్తులు అనేది స్వీకరించడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఫోన్ నెంబర్, ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొని మీరు రెడీగా ఉండండి. రెడీగా ఉంటే మీ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. పథకంకి ఏదైతే అందరైతే ఏదైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏదైతే వారికైతే 40 లక్షల కంటే ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే 1,20,000 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఇక్కడ ఈ పథకం అనేది వర్తించదన్నమాట. ఇక దీంతో పాటుగా మొట్టమొదటిగా 6 దశల వెరిఫికేషన్లో భాగంగా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తూ ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఇక మనకి 18,000 రూపాయల ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇంట్లో ఇద్దరు మహిళలకు కనుక ఉంటే వారికి 36,000 రూపాయల వరకు కూడా ఇక్కడ లబ్ధి జరుగుతుందన్నమాట. అంటే నెలకు 3,000 రూపాయల వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి రెడీగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే స్పష్టతనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.